నమస్తే ఫ్రెండ్స్. సో మనం శ్రీ చౌదరి ఆర్ట్స్ వర్క్షాప్ నుంచి మరొక గణేష్ ఆగమనం అనేది జరుగుతుంది. సో లిఫ్టింగ్ ప్రాసెస్ జరుగుతుంది చూసుకోవచ్చు మీరు. సో ఈరోజు డేట్ వచ్చేసి 16th ఆగస్ట్. సో అర్ధరాత్రి 1:30. సో ఇంతకు ముందే ఒక గణేష్ని అయితే తీసుకుపోయారు, మన పుష్పరాజ్ గణేశుడు. అండ్ నెక్స్ట్ ఇంకో గణేశుడు. అండ్ ఈ గణేశుడు వచ్చేసి మనకు బెంగళూరు. సో ఫస్ట్ తీసుకుపోయిన గణేశుడు వచ్చేసి పుష్పరాజ్ గణేశుడు విజయవాడ. సో ఈ గణేశుడు చాలా యూనిక్ ఉన్నట్టు చూసుకోవచ్చు మనకు. అండ్ స్వామివారి బాడీ కలర్ వచ్చి కంప్లీట్ బ్లాక్ కలర్లో ఉంది. అండ్ స్వామివారి బాడీలో మొత్తం జ్యువెలరీ సెట్ చేశారు. అండ్ వైట్ కలర్ ధోతి అండ్ బార్డర్ వచ్చేసి మనకు మెరూన్ కలర్ కాంబినేషన్. సో చాలా బాగుంది, యూనిక్ మోడల్ గణేశుడు. సో ఈ గణేష్ని కూడా వీళ్ళు ఎట్లా లిఫ్ట్ చేస్తారు అండ్ వీళ్ళ వెహికల్ పైన ఎట్లా పెడతారు, సో ఏందనేది మొత్తం అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తా. సో మిస్ అవ్వకుండా మొత్తం అయితే చూడండి, అస్సలు స్కిప్ చేయకండి. అండ్ లైక్ కొట్టండి, జై శ్రీ గణేష్ అని కామెంట్ చేయండి. మన స్వామివారి విగ్రహం అయితే లిఫ్ట్ అయిపోతుంది చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ స్వామివారి పీఠే ముంగట మనకు శంకు చక్రం అండ్ విష్ణు చక్రం అండ్ మధ్యలో 3 నామాలు చూసుకోవచ్చు. అండ్ మనకు వెంకటేశ్వర స్వామి అవతారం లాగానే ఉంది చూస్తుంటే. సో చాలా యూనిక్ మోడల్. అండ్ ఇలాంటి కలర్ కూడా నేను ఎప్పుడు చూడలేదు గణేశునికి. అండ్ వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకెళ్ళిన తర్వాత ఇంకొంచెం వాళ్ళకి నచ్చినట్టు వర్క్ చేయించుకుంటారంట. స్వామివారి బాడీలో మొత్తం డైమండ్స్ అట్లా డిజైనింగ్ చేస్తారంట. సో ఈ విగ్రహం కూడా మనకు డే లైట్లో తీసుకెళ్ళి ఉంటే డే టైంలో సో చాలా బాగుండేది. బట్ మనకు పుష్పరాజ్ గణేశుడు ఫస్ట్ తీసుకెళ్తేనే మనకు సెకండ్ ఈ గణేశుడు తీసుకెళ్ళడానికి ఛాన్స్ ఉండే. బట్ ఆ గణేశుడు తీసుకెళ్ళడానికి లేట్ అయిపోయింది కాబట్టి అండ్ ఈ గణేశుడు కూడా లేట్ అయిపోయింది చూసుకోవచ్చు. సో అండ్ ఇప్పుడు టైం అర్ధరాత్రి 1:30. సో చాలా పెద్దగా ఉంది గణేశుడు. సో చాలా జాగ్రత్తగా తీసుకుపోవాలి. కొంచెం అటుటైనా ఆయన ఎవరికైనా కాళ్ళ మీద పడినా కానీ డ్యామేజ్ అవుతుంది. సో మన ఫ్రేమ్లో కూడా పడతలేడు గణేశుడు. అండ్ ఈ టైంలో కూడా చూడండి ఎంతమంది ఉన్నారో. వీళ్ళందరూ యూట్యూబర్స్, కొంతమంది చూడడానికి కూడా వచ్చారు. సో మన గణేశుని అయితే బయటికి తీసుకొస్తున్నారు చూడండి. అండ్ వీళ్ళ వర్క్షాప్లో ఎన్ని గణేశులలో చూడండి. సో మొత్తం చాలా గణేశులు ఉన్నాయి, చాలా యూనిక్ మోడల్. అండ్ రేపు మార్నింగ్ వచ్చి నేను కంప్లీట్గా వీళ్ళ వర్క్షాప్లో ఉన్న గణేశులు కూడా మొత్తం బ్లాగ్ చేసి మీకు చూపిస్తా. రైట్ చూడండి. సో ఫస్ట్ కమిటీ మెంబర్స్ సో గణేశునికి అయితే పూజ చేసుకుంటున్నారు. అండ్ ఫస్ట్ మాల సో స్వామివారి పాదాలకైతే వేసుకుంటున్నారు చూడండి. సో వీళ్ళు కూడా పాపం పొద్దు నుంచి వెయిట్ చేస్తున్నారు. విఘ్నేశ్వరునిగే ఏకదంతనిగే విఘ్నేశ్వరునిగే గణపతికే జై విఘ్నేశ్వరునిగే జై విఘ్నేశ్వరునిగే జై విఘ్నేశ్వరునిగే జై మలేశ్వర గణపతికి జై విఘ్నేశ్వరునిగే ఏకదంతనిగే విఘ్నేశ్వరునిగే గణపతికే జై విఘ్నేశ్వరునిగే జై విఘ్నేశ్వరునిగే జై విఘ్నేశ్వరునిగే జై గణపతికే గణపతికే విఘ్నేశ్వరునిగే జై ఏకదంతనిగే జై విఘ్నేశ్వరునిగే జై మలేశ్వర గణపతికే జై మలేశ్వర గణపతికే జై విఘ్నేశ్వరునిగే జై మలేశ్వర మహారాజునిగే జై మలేశ్వర మహారాజునిగే జై మలేశ్వర మహారాజునిగే జై జై మలేశ్వర మహారాజునిగే జై మలేశ్వర మహారాజునిగే జై విఘ్నేశ్వరునిగే జై విఘ్నేశ్వరునిగే జై విద్యా గణపతికే జై విద్యా గణపతికే జై విఘ్నేశ్వరునిగే జై. సో మన స్వామివారికి మొదటి హారతి. విఘ్నేశ్వరునిగే. సో మన గణేశుడు అయితే లిఫ్ట్ అయిపోయింది చూడండి. అండ్ వర్క్షాప్లో నుంచి బయటికి అయితే వస్తుండు. అండ్ ఇక్కడ అలా వెహికల్ పెట్టారు. సో ఇక్కడ సో ఇందాక మనకు పుష్పరాజ్ గణేష్ని ఎక్కడనైతే వెహికల్ పైన పెట్టారో సేమ్ అదే పొజిషన్లో
సో ఈ గణేష్ని అయితే పెడతారు. సో ఈ గణేష్ కూడా డే టైంలో తీసుకెళ్ళి ఉంటే మనకు మంచి విజువల్స్ అయితే వచ్చేవి, బట్ ఇంకేం చేయలేం. సో లైటింగ్ అయితే ఏం లేదు, సో డల్ లైటింగ్, ఫేస్ ఇట్ స్టార్ట్ ఉంది. సో గణేష్ వెనకాల ఫ్రేమ్ కూడా చూడండి ఎంత పెద్దగా ఉందో. సో ఐరన్ వర్క్ కూడా చాలా బందోబస్తుగా చేస్తారు వీళ్ళు, చూసుకోవచ్చు. అమ్మో నాకైతే ఘోరంగా నిద్ర వస్తుంది. సో నడుస్తుంటే సలుగుతున్నా ఎక్కడ కింద పడిపోతానని. సో 1:30 పైన అవుతుంది టైం అయితే. పొద్దున్న నుంచి మార్నింగ్ నుంచి మన పొద్దున ఖైరతాబాద్ బడా గణేష్ అప్డేట్ చేసుకొని పొద్దున 6:30 ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరిన. అండ్ ఇప్పుడు పాదక 2 రాబోతుంది టైం. సో ఫుల్ బాడీ అయితే అలసిపోయింది ఈరోజు. సో ఇంత కష్టపడుతున్నా, సో కాబట్టి మీరు అందరూ సపోర్ట్ చేయాలి. సో ఈసారి ఇంకా బాగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. సో సపోర్ట్ చేస్తున్నారు అండ్ ఇంకొంచెం బెటర్గా సపోర్ట్ చేయాలి. సో ఈసారి సో మంచి మంచి వీడియోలు అయితే మేము ముంగడికి తీసుకొస్తాం. లైటింగ్ వేసారు, ఇంకా మంచిగా కనబడుతుంది గణపతి చూడండి. వీళ్ళ వెహికల్ అయితే వచ్చేసింది చూడండి. సో ఇందాక మనకు మన పుష్పరాజ్ గణేషన్కి ఎట్లయితే వెహికల్ మీద ఎక్కించారో సేమ్ అదే విధంగా అయితే ఎక్కిస్తారు. ఫస్ట్ వీళ్ళు సెంటర్ పొజిషన్ అయితే గణేషన్ పెట్టుకుంటారు హైట్ లేపి. సో గణేషన్ కింది నుంచి మనకు ట్రక్ అనేది పంపిస్తారు, కరెక్ట్ పొజిషన్లో గణేషన్ అయితే కూర్చోబెడతారు. చూడొచ్చు. సో గణేషన్ కిందకి వెహికల్ అయితే వచ్చేసింది. సో సెంటర్ పొజిషన్ ఫిక్స్ చేస్తారు. సో సెంటర్ పొజిషన్ అయితే ఫిక్స్ అయిపోయింది. యా ఫ్రెండ్స్, సో చూశారు కదా ఫ్రెండ్స్, శ్రీ చౌదరి ఆర్ట్స్ వర్క్షాప్ నుంచి అండ్ ఆగస్ట్ 16 అర్ధరాత్రి 1:30కి అయితే మనకు 2 విగ్రహాలు అయితే ఆగమనం జరిగింది. అండ్ ఫస్ట్ మన పుష్పరాజ్ గణేశుడు తీసుకెళ్ళిన తర్వాత అండ్ సెకండ్ మనకు ఈ గణేష్ని అయితే తీసుకుపోతున్నారు. సో 2 విగ్రహాలకు సంబంధించిన ఆగమన్ అండ్ రేపు మార్నింగ్ 6:30 వరకు అయితే నేను అప్లోడ్ చేస్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకోరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ లైక్ చేయండి అండ్ జై శ్రీ గణేష్ అని కామెంట్ చేయండి. అండ్ రేపు మార్నింగ్ మన ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర మార్నింగ్ అప్డేట్లో కలుద్దాం. నమస్తే, గుడ్ నైట్, గుడ్ మార్నింగ్, బాయ్ బాయ్.